హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఎక్కడ పెట్టుబడి పెడితే బెటర్? శ్రీశైలం హైవేలోనా, బెంగళూరు హైవేలోనా? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అని. ఇవాళ మీరు చూసే రెండు హైవేలు కూడా హైదరాబాద్ కి కీలకమైన హైవేలు. అలాగే రెండు కూడా వేరే వేరే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. బెంగళూరు హైవేలో ఆల్రెడీ ఐటీ కంపెనీస్, ఫార్మాసిటీ కంపెనీస్, పోలేపల్లి ఎస్టేట్స్, కన్యాశాంతివనం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లాంటి ఎన్నో కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసాయి. కానీ శ్రీశైలం హైవేలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఫార్మాసిటీ కంపెనీస్ కానీ, ముచ్చల్ల ఫార్మా హబ్ కానీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. బెంగళూరు హైవే చూసుకుంటే ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, లోకల్ రైల్ అప్ టు మహబూబ్ నగర్ వరకు ఉంది. అదే శ్రీశైలం హైవే వచ్చేసరికి ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ మాత్రమే ఉంది. బెంగళూరు హైవే ఆల్రెడీ డెవలప్ అయింది. ల్యాండ్ ప్రైసెస్ ఎక్కువ, కానీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తొందరగా వస్తుంది. అలాగే అప్రిసియేషన్ కూడా తొందరగా వస్తుంది. శ్రీశైలం హైవే వచ్చేసి ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. ప్రైజెస్ తక్కువగా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అప్రిసియేషన్ కోసం చాలా రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెంగళూరు హైవే బెస్ట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే శ్రీశైలం హైవే బెస్ట్. ఏ హైవేలో పెట్టుబడి పెట్టాలన్నా మీ దగ్గర ఉన్న డబ్బు, అలాగే మీ యొక్క విజన్ ని బట్టి పెట్టుబడి పెట్టండి. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్